అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 31వ భాగం. సమీక్ష గొంతు వినగానే భువనేశ్వరి మనసు స్పందించటం మొదలుపెట్టింది. ఆవిడ మనసులో ఎవరి మీద ఎక్కువగా అభిమానం ఉంటుందో వారి మాటకి గుండె త్వరగా స్పందిస్తుందని, స్పర్శకి త్వరగా కోలుకుంటారని డాక్టర్ చెప్పారు. అమ్మా, సమీక్ష గురించి నీకు పూర్తిగా తెలీదు. నువ్విలా అవ్వటానికి కారణం తనే అని తెలిస్తే తట్టుకోగలవా అని విశాల్ మనసులోనే బాధపడ్డాడు. మరో 2 రోజుల పాటు సమీక్ష పగలంతా హాస్పిటల్లోనే ఉంటుంది. కానీ తనతో పాటు చైత్ర కూడా రోజంతా హాస్పిటల్లోనే ఉండటంతో ఈ రోజు నుండి రాత్రిపూట వస్తే చాలు, ప్రతిరోజు చైత్ర హాస్పిటల్లో ఉండటం మంచిది కాదు అని విశాల్ చెప్పటంతో సమీక్ష నిశ్శబ్దంగానే తల ఊపింది. ఆ రోజు నుండి సమీక్ష చైత్రని ఇంట్లో నిద్రపుచ్చి ప్రతిరోజు రాత్రివేళ భువనేశ్వరి దగ్గరే ఉంటుంది. విశాల్ చైత్రని జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె పక్కనే నిద్రపోతున్నాడు. గడిచిన ఈ 4 రోజుల్లోనూ చైత్ర విశాల్కి నెమ్మదిగా దగ్గరైంది. నాన్న అని పిలవటం మొదలుపెట్టింది. సమీక్ష హాస్పిటల్ నుండి ఇంటికొచ్చాక అప్పుడప్పుడు తన పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉంది. సమీక్షని ఇంట్లో నుండి బయటికి పంపించేశాక సుగంధి విశాల్తో మాట్లాడటం మానేసింది. ప్రకాష్ అల్లుడు గారు అని పలకరిస్తున్నాడే కానీ గతంలోలా అభిమానంగా మాట్లాడటం లేదు. సమీక్షని తీసుకెళ్లటానికి వచ్చినప్పుడు విశాల్ని చూసి రాధిక చిరునవ్వు నవ్వి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. చైత్రకి కూడా ఆ ఇంటి వాతావరణం బాగా అలవాటైంది. ఎప్పట్లానే విశాల్ సమీక్షని తీసుకెళ్లటానికి ఇంటికొచ్చాడు. సుగంధి కూతురు రీతుతో కలిసి చైత్ర పక్కనే ఉన్న పార్కులో ఆడుకుంటుంది. కిటికీల నుండి తన కూతుర్ని చూస్తున్న విశాల్, ఎన్ని సంవత్సరాలు నా కూతురికి ఎలా దూరంగా ఉన్నాను, ఆ దేవుడు నాకెందుకే శిక్ష వేశాడు, కానీ ఇంకెప్పుడు దూరం కానివ్వను, నా కూతురు నాతోనే ఉంటుంది అని అనుకుంటూ ఉండగా తన మొబైల్ రింగ్ అయింది. హాస్పిటల్ నుండి నర్సు ఫోన్ చేయటంతో ఆమె చెప్పింది వినగానే కన్నీళ్లు కారుస్తూ వెంటనే బయలుదేరుతున్నాను అంటూ వెనక్కి తిరిగాడు. అతని కన్నిటిని చూసిన రాధిక, ఏం జరిగింది, వదినకి ఎలా ఉంది అని భయంగా అడిగింది. అమ్మ కళ్ళు తెరిచింది. అమ్మ స్పృహలోకొచ్చింది. సంతోషాన్ని ఆపుకోలేక కన్నీళ్లు కారుస్తూ ఆనందంగా చెప్పాడు విశాల్. అందరూ కలిసి కారులో బయలుదేరారు. 15 గంటలో హాస్పిటల్కి చేరుకున్నారు. విశాల్ కంటే ముందే భువనేశ్వరిని చూడటానికి సమీక్ష ఉత్సాహంగా పరిగెట్టింది. గది తలుపు దగ్గర నిలబడిన నర్స్, ఒక్క 5 నిమిషాలు మేడం, సార్ చెకప్ చేస్తున్నారు, ఆ తర్వాత మీరు చూడొచ్చు. అందరి మొహాల్లో ఆనందాన్ని చూసి నర్సుకి కూడా సంతోషంగా అనిపించింది. డాక్టర్ ఆ గది నుండి బయటికి రాగానే, మీ అమ్మగారికి ఇది మరో జన్మ, జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు, ఆరోగ్యం కుదుటపడింది, అందరూ ఒకేసారి వెళ్ళొద్దు, ఒక్కొక్కరుగా వెళ్ళండి, ఎక్కువగా దేనికి ఎగ్జైట్ అవ్వకుండా చూసుకోండి అని డాక్టర్ చెప్పగానే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అని విశాల్ చెప్పి తలుపు తీసుకుని వెంటనే లోపలికి వెళ్ళాడు. భువనేశ్వరి వెనక్కి వాలి మంచం మీద కూర్చొనుంది. విశాల్ ఆమెను చూస్తూ సంతోషంగా దగ్గరికి వెళ్ళి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తూ ఆమె అరచేతిని గట్టిగా పట్టుకొని ముద్దిస్తూ నేల మీద మోకాళ్ళ మీద కూర్చుంటూ ఉరిగిపోయాడు. ఇంకా చిన్న పిల్లోడిలా ఏడుస్తున్నావు, ఎలా ఉన్నావు విసు, నేను మళ్ళీ బ్రతుకుతానని అనుకోలేదు. సమీక్ష ఎక్కడుంది, నాకు చూడాలనుంది. స్పృహలోకి రావటంతోనే సమీక్ష గురించి అడుగుతున్న తల్లిని చూసి ఆవిడ బాధపడే విషయం తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతూ ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు. సమీక్ష ఎలా ఉంది, నేను చూడాలి అని మళ్ళీ అడిగింది భువనేశ్వరి. అమ్మా, సమీక్ష బయటే ఉంది, డాక్టర్ ఒక్కొక్కరిని లోపలికి వెళ్ళమన్నారు, నేను వెళ్ళి పంపిస్తాను. విశాల్ తల్లిని తనివి తీరా చూసుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి రాగానే ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న సమీక్ష పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. అమ్మ అని ఏడుస్తూ వెళ్ళి భువనేశ్వరిని గట్టిగా కౌగిలించుకుని, అలాంటి స్థితిలో చూస్తానని అనుకోలేదు, నాకు భయం వేసింది, కానీ ఆ దేవుడున్నాడు, మిమ్మల్ని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చాడు, నాకు అదే చాలు. సమీక్షని చూస్తూ ఉంటే భువనేశ్వరికి తృప్తిగా అనిపించింది.
సమీక్ష తల మీద చేతిని వేసి నిమురుతూ, నిన్నెప్పుడు చూస్తానా అని నా మనసు ఆరాటపడుతుంది. నువ్వు నాకు నా కొడుకు కంటే ఎక్కువ. ఇన్నాళ్ళు నిన్ను చూసుకోలేకపోయాను. ఎలా ఉన్నావు? భువనేశ్వరి సమీక్షని చూస్తూ బాధగా అంది. ఆమె గొంతులో నీరసం తెలుస్తూ ఉండగా, అమ్మా, డాక్టర్ మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు. "ఆ, ఇప్పుడే వస్తాను" అని ఏదో గుర్తొచ్చిన దానిలా బయటికి వెళ్ళి చైత్రాన్ని తీసుకుని లోపలికొచ్చింది. భువనేశ్వరి సమీక్షని చైత్రాన్ని మార్చి మార్చి చూసింది. మనసులో ఏదో తట్టగానే, నా మనవరాలా అని సంతోషంగా అడిగింది. నానమ్మ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? చైత్ర మాటలు వింటుంటే భువనేశ్వరికి తనలో మానని గాయమేదో పూర్తిగా మానిపోతున్నట్టు అనిపించింది. చైత్రాన్ని కౌగిట్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తింది భువనేశ్వరి. సమీక్ష నవ్వుతూ, ఎక్కువగా ఎగ్జైట్ అవ్వొద్దు. మీరిప్పుడు చైత్రతో సమానం. అమ్మ నాన్న కూడా వచ్చారు. మిమ్మల్ని పలకరించి వెళ్ళిపోతారు. విశ్రాంతి తీసుకోండి. నేనింటికి వెళ్ళి తినటానికి ఏదైనా తీసుకొస్తాను అని భువనేశ్వరిని మళ్ళొకసారి గట్టిగా కౌగిలించుకుని చైత్రాన్ని తీసుకుని బయటకొచ్చింది సమీక్ష. డాక్టర్ భువనేశ్వరిని మరో 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. సమీక్ష ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి భువనేశ్వరి కోసం ప్రత్యేకంగా వంట చేసి రాత్రి పగలు హాస్పిటల్లోనే ఉంటుంది. భువనేశ్వరిని తన చేతులతో తిన్నివ్వటం లేదు సమీక్ష. తనే దగ్గరుండి తినిపిస్తోంది. ఆ ఇద్దరిని చూస్తున్న విశాల్ చిన్నగా నవ్వుకొని బయటకొస్తున్నాడు. కానీ సమీక్ష చేసిన పని గుర్తొస్తుంటేనే ఆమె మీద కోపం రెట్టింపవుతుంది. వ్యాపారం పని మీద మెక్సికో వెళ్ళిన తన తండ్రి విశ్వాని రిసీవ్ చేసుకోటానికి ఎయిర్పోర్టుకి వెళ్ళాడు విశాల్. హాస్పిటల్లో భువనేశ్వరి, ఎందుకింకా విశ్వ రాలేదు అని సమీక్ష అడిగింది. మావయ్య మిమ్మల్ని ఇలా చూసేసరికి జీవం కోల్పోయిన వారిలా బ్రతుకుతున్నారు. అమ్మా, వాతావరణంలో కొంచెం మార్పు వస్తే మనసు మారుతుంది. అందుకని విశాలే మావయ్యని మెక్సికో పంపించాడు. ఆమె చేతికి జ్యూస్ అందిస్తూ పక్కనే కూర్చొని కబుర్లు చెప్తోంది సమీక్ష. అప్పుడే వచ్చిన విశ్వ భువనేశ్వరిని పట్టించుకోకుండా సమీక్షని చూసి, మళ్ళీ ఏం చేద్దామనొచ్చావు? నిన్నెవరు రానిచ్చారు అని గట్టిగా అరిచాడు. భువనేశ్వరికి అతనెందుకు అలా అరుస్తున్నాడో అర్థం కాలేదు. ఏమైంది విశ్వ, ఎందుకలా మాట్లాడుతున్నావు అని భువనేశ్వరి అనేసరికి, నువ్విలా అవ్వటానికి కారణం ఎవరో తెలుసా? నీ కోడలు. నువ్వు కూతురిగా భావించే నీ కోడలు. ఇంత పాపం చేసిన తర్వాత కూడా విశాల్ ఎలా రానిచ్చాడు అని ఆవేశంగా అంటూ ఉండగా విశాల్ పక్కకొచ్చి నిలబడ్డాడు. ఏం మాట్లాడుతున్నావు విశ్వ? నా కూతురు గురించి నువ్విలా మాట్లాడటం నాకు నచ్చలేదు. సమీక్షని దగ్గరికి తీసుకుంటూ అంది భువనేశ్వరి. ఇదిగో, ఇలాగే అందర్నీ నమ్మించి మోసం చేస్తుంది. కావాలంటే విశ్వాని కూడా అడుగు. తన అసలు రూపమేంటో బయటపడుతుంది భువనేశ్వరి అని విశ్వ అనగానే విశాల్ అవును నిజమే అన్నట్టు తలదించుకొని నిలబడ్డాడు. ఇన్నాళ్ళు అతనేం ఆలోచిస్తున్నాడో అర్థమైన సమీక్షకి గుండెలో అగ్నిపర్వతం పేలినట్టు అనిపించింది. మాట్లాడు విశాల్ అని భువనేశ్వరి అనగానే, అమ్మా, నువ్వు ఆవేశపడద్దు. కానీ నాన్న చెప్పేది నిజమే. నువ్విలా అవ్వటానికి కారణం తనే. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ చేయించాను. ఈ యాక్సిడెంట్ చేసిన వాడు పట్టుబడ్డాడు. పోలీసులు ఎంతో టార్చర్ చేస్తే ఇదంతా సమీక్షనే చేయించిందని చెప్పాడు. డబ్బులు కూడా అందుకున్నాడు. అందుకుగాను సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా నేను నమ్మలేదు. ఇంటికొచ్చిన తర్వాత నేను అడిగాను. తనే స్వయంగా ఇచ్చానని ఒప్పుకుంది. నీకు తెలుసా అమ్మా, జాన్వీకి నాకు ఏదో సంబంధం ఉందనుకుని ఆమెని చెంప మీద కొట్టింది. ఎవరో సృష్టించిన ఫోటోలు చూసి మా ఇద్దరి మధ్య సంబంధం ఉందని ఊహించుకుంది. డబ్బిచ్చి ఆమెని చంపమని వాడికి పురమాయించింది. 20 సంవత్సరాల తరువాత నీ ప్రేమ నాకు దక్కింది. అదే ప్రేమని వెంటనే దూరం చేసింది. అలాంటి దాన్ని నా ఇంట్లో ఉంచుకుంటానా? నా భార్యగా ఎలా చూసుకుంటాను అని విశాల్ అనగానే అతనేం ఊహించుకుంటున్నాడో, ఏం అర్థం చేసుకున్నాడో, అతని మనసులో తన స్థానమేంటో సమీక్షకు అర్థమయ్యాక, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిల్చున్నా నాకు తోడుగా నిలబడతానని మాటిచ్చిన వాడినా ఇలాంటి నీచమైన పని చేశాను అంటే నమ్మాడా? సమీక్ష మనసు ఆక్రోశించింది. తట్టుకోలేని బాధతో కుమిలిపోతూ ఏడ్చింది. ఇంకా ఆపుతావా అంటూ భువనేశ్వరి గట్టిగా అరవగానే, అమ్మా, ఇలా ఆవేశపడొద్దు.
ఆరోగ్యం పాడవుతుంది అని సమీక్ష భువనేశ్వరి దగ్గరకొచ్చి భుజాల మీద చేతులు వేసి ఆమెని సముదాయిస్తూ అంది. 4 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఇలాంటి పని నా కోడలు ఎప్పటికీ చెయ్యదు. అసలు నువ్వు నా కొడుగ్గా నా కడుపున పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉంది. 30 సంవత్సరాల క్రితం మీ నాన్న ఎలాంటి పని చేశాడో నువ్వు కూడా అదే పని చేశావు. కడుపుతో ఉన్న భార్యని ఇంట్లో నుండి గెంటేయటానికి నీకు సిగ్గులేదా? విశాల్ వైపు చూస్తూ భువనేశ్వరి కోపంగా అడిగింది. అమ్మ, అప్పుడు తను ప్రెగ్నెంట్ అని నాకు తెలీదు అని విశాల్ అన్నాడు. అవునా? తెలుసుంటే ఏం చేసేవాడివి? బిడ్డని కనే వరకు ఇంట్లో ఉంచుకొని ఆ తర్వాత గెంటేసేవాడివా? నీకు నీ బిడ్డ కావాలి, కానీ ఆ బిడ్డని కన్నా తల్లి అవసరం లేదు. ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేయించావా? పోలీసుల్ని నమ్మావు. వాడెవడో యాక్సిడెంట్ చేసిన వాడిని నమ్మావు. ఎవరు? నీ స్నేహితురాలన్నావే జాన్వి చెప్పిన మాటలు కూడా నమ్మావు. హాస్పిటల్కి తీసుకొచ్చాక డాక్టర్ చెప్పిన మాటలు నమ్మావు. కానీ నీ భార్య మాటలు వినాలని నీకెప్పుడు అనిపించలేదా? తన మనసు ఏం చెప్తుందో ఒక్కసారి కూడా తెలుసుకోవాలని అనుకోలేదా? నువ్వు నాకు కనిపించకు, ఆ తండ్రికి కొడుకువని నిరూపించుకున్నావు అని విశాల్ వైపు అసహ్యంగా చూడగానే అతను కన్నీళ్లు కారుస్తూ బాధగా బయటకొచ్చేశాడు. సమీక్ష భువనేశ్వరిని పట్టుకొని ఏడుస్తూనే ఉంది. ఆమెని నెమ్మదిగా సముదాయించి, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఈ మూర్ఖులందరూ కలిసి నిన్ను ఏడిపించారు. ఈ 5 సంవత్సరాలు పుట్టింట్లో ఉన్నావా అని భువనేశ్వరి అడిగేసరికి సమీక్ష లేదు అన్నట్టు అటూ ఇటూ తల ఊపి, ఆ సమయంలో అమ్మవాళ్ళు కూడా నన్ను నమ్మలేదు. కానీ మీకిలా జరిగిందని నాకు తెలీదు. తెలుసుంటే ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఆ స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు అంటూ తనెక్కడికి వెళ్ళింది, ఎలా బ్రతికింది, ఆ 4 సంవత్సరాలు ఎలా గడిపింది భువనేశ్వరికి మొత్తం చెప్పింది సమీక్ష. ఇంటికి వెళ్ళిన విశాల్ తన గదిలో ఒంటరిగా కూర్చొని మోకాళ్ళ మీద కూర్చుండిపోయి పిడికిలి గట్టిగా బిగించి తన చేతుల నుండి రక్తం కారేలా నేలని బలంగా కొడుతూ ఏడుస్తూ ఉన్నాడు. నీకులాంటివాడు నా కడుపున పుట్టినందుకు సిగ్గుగా ఉంది. తల్లన్నమాట పదే పదే గుర్తొస్తుంటే తన్ని తానే శిక్షించుకోవాలన్నంత కోపం వచ్చింది. ఎంతసేపు ఏడ్చాడో తనకే తెలీదు. సమీక్షని గుర్తు చేసుకున్నాడు. మొదటి నుండి ఆమె ప్రేమని తలుచుకున్నాడు. తన కళ్ళల్లో స్వచ్ఛతని చూసే కదా తన్ని ప్రేమించాను. కల్మషం లేని ఆ నవ్వుని నేనెలా మర్చిపోయాను? ఈ తప్పు సమీక్ష చేసుండదు అని తన మనసు చెప్తుంటే, కానీ సాక్ష్యాలన్నీ నిజమని చెప్తున్నాయి. అమ్మని నమ్మిస్తుంది. ఆ రోజు అమ్మ జాన్వి ఒక్క దగ్గర ఎందుకున్నారు? సమీక్ష ఎందుకు డబ్బులిచ్చింది? ఇదంతా కావాలనే చేస్తుందా? తన మెదడులో రకరకాల ఆలోచనలు వస్తుంటే తన మనసుకి మెదడుకి జరుగుతున్న యుద్ధాన్ని ఎలా ఆపాలో అర్థం కాలేదు. ఆ రాత్రి సమీక్ష హాస్పిటల్లోనే ఉండిపోయింది. విశాల్ ఒంటరిగా గదిలోనే ఉండి తన ఆలోచనలలో మునిగిపోయాడు. రెండో రోజు ఉదయం కిటికీల నుండొస్తున్న సూర్యకిరణాలు అతని మొహం మీద పడేసరికి మెలకు వచ్చింది. మళ్ళీ అతని ఆలోచనలు సమీక్ష చుట్టే తిరుగుతున్నాయి. ఒక్కసారిగా తన మొబైల్ రింగ్ అవటంతో నిశ్శబ్దంలో భయంకరమైన శబ్దంలా వినిపించింది. తన ఆలోచనల నుండి బయటకొచ్చి మొబైల్ అందుకున్నాడు. కార్తీక్ ఫోన్ చేశాడు. విశాల్, నేను హైదరాబాద్ వచ్చాను. నిన్ను కలవాలనుకుంటున్నాను. మనం ఎప్పుడు కలుసుకునే స్పాట్కొచ్చేయ్ అని చెప్పగానే, సరే 10 గంటలకల్లా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విశాల్. విశాల్, కార్తీక్ గతంలో ఎప్పుడూ కలుసుకునే ఓ చిన్ని హోటల్లో కలుసుకున్నారు. కార్తీక్ ఇద్దరికీ కాఫీ ఆర్డర్ చేసి, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి విశాల్, అందుకోసమే కలుసుకోవాలి అనుకున్నాను. నిజం చెప్పాలంటే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎప్పటికీ నిన్ను కలుసుకోకూడదు అనుకున్నాను. కానీ సమీక్ష ఆనందంగా ఉండాలి. తను సంతోషంగా ఉండాలంటే నీతో మాట్లాడక తప్పట్లేదు అని చెప్పాడు కార్తీక్. తను ఎలాంటి పరిస్థితిలో బెంగళూరు వచ్చిందో తెలుసా? కనీసం తన సొంత వాళ్ళకి కడుపుతో ఉన్నానన్న విషయం కూడా చెప్పుకోలేకపోయింది. ఆనందంగా గడిపే ప్రతి క్షణాన్ని బాధతోనే భరించింది. కార్తీక్ చెప్తూ ఉంటే విశాలికి కడుపులో ఏదో మెల్లేసినట్టు, తన గుండెనెవరో పిండుతున్నట్టు అనిపించింది. తను చెప్పిందంతా విన్న తరువాత, నీ మీద బాగా కోపం వచ్చిన మాట నిజమే. వెంటనే మైథిలికి ఫోన్ చేశాను.
సమీక్షని డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకుంది. కానీ ఆ డెలివరీ అవ్వటానికి ఎన్ని సమస్యలొచ్చాయో తెలుసా? తన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటేనే తప్ప బిడ్డకి క్షేమంగా జన్మనివ్వలేదని చెప్పారు. గర్భసంచి వీక్గా ఉండటంతో ఏ పని చెయ్యలేకపోయేది. కడుపుతో ఉంది, ఆరోగ్యం బాలేదు. భర్త, తల్లి, తండ్రి, అత్త, మామ ఎవ్వరూ లేరు. ఒక ఆడదాని పరిస్థితి ఎలా ఉంటుంది? భువనేశ్వరి గారి కండిషన్ గురించి తనకి పూర్తిగా తెలీదు. నిజానికి ఆ సందర్భంలో ఇది తెలుసుంటే తనింకా వీక్గా అయిపోయి ఉండేది. తల్లిని కానీ బిడ్డని కానీ కాపాడుకునే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మైథిలి ఈ విషయాన్ని దాచిపెట్టాము. నీ గురించి, నీ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని దాచాను. 9 నెలలు జాగ్రత్తగా కాపాడుకున్నాము. అయినా సరే 70% మాత్రమే అవకాశం ఉంది. 30% మీ అదృష్టమని డాక్టర్ చెప్పారు. చివరిసారిగా నీకు ఇన్ఫార్మ్ చేద్దామని మైథిలి నేను ప్రయత్నించాము. అప్పుడే నీ ఇంటర్వ్యూ టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఇంటర్వ్యూలో చివరిగా నువ్వు చెప్పిన మాట గుర్తుందా? సడన్గా భార్య నుండి ఎందుకు విడిపోయారు అన్న ప్రశ్నకి, నా జీవితంలో తను లేదు, ఎప్పటికీ తిరిగి రాదు, ఏవో పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆమెను అంగీకరించటానికి సిద్ధంగా లేనంటూ ఆన్సర్ ఇచ్చావు. నీకంటే ఎక్కువగా సమీక్ష అని నిన్ను ప్రేమించింది. నీ ప్రేమ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది. అలాంటి తన గురించి నువ్విలా మాట్లాడుతున్నావంటే ఎంత క్రూరంగా మారిపోయావో అర్థం చేసుకున్నాము. సమీక్ష కూడా చాలాసార్లు చెప్పింది, ఒకవేళ డెలివరీ అయితే బేబీని తీసుకువెళ్ళిపోయి తన్ని ఒంటరిగా వదిలేస్తావని నమ్మకంగా చెప్పింది. అది మాకు నిజమే అనిపించింది. అందుకే సమీక్ష విషయాలేవి నీ వరకు రానివ్వలేదు. బేబీకి డెలివరీ అవ్వటం చాలా కష్టమే అయింది. కానీ ఆ దేవుడి దయ వల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న ఆడవాళ్ళకే బిడ్డకి జన్మనివ్వటం అంటే మరో జన్మ ఎత్తినట్టు అంటారు. అలాంటిది సమీక్ష ఆరోగ్య స్థితి అస్సలు బాలేదు. నొప్పులు భరించలేక అరిచిన అరుపులు నాకిప్పటికీ గుర్తున్నాయి. కానీ అంత బాధలోనూ తను తలుచుకున్నదేంటో తెలుసా? విశాల్ అంటూ అరుస్తూనే ఉంది. చివరిగా స్పృహ తప్పి పడిపోయే నిమిషంలో కూడా నీ పేరే పదే పదే కలవరించింది. కార్తీక్ చెప్తూ ఉంటే విశాల్కి తను భూమి మీద బ్రతకటానికి అర్హత లేనివాడిలా తనకి తానే నీచంగా కనిపించాడు. స్టాప్ ఇట్ కార్తీక్, ఇంక చెప్పొద్దు. సమీక్ష, తన ప్రేమనందుకునే అర్హత నాకు లేదు. ఇంకెప్పుడు నేను తన్ని బాధ పెట్టను. తన జీవితంలో తను కనీసం సంతోషంగా ఉంది అని విశాల్ అంటుంటే నువ్వు పూర్తిగా వినాలి అన్నాడు కార్తీక్. తను పూర్తిగా డిప్రెషన్లో ఉంది. నేనే ఒక ప్రాజెక్టు పని మీద ఆస్ట్రేలియా పంపించాను. 2 సంవత్సరాలు అక్కడే ఉంది. కానీ చైత్ర ఇండియాలోనే పెరగాలంటూ మళ్ళీ తిరిగొచ్చింది. నా కంపెనీలోనే ఉద్యోగం ఇచ్చాను. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? భువనేశ్వరి గారి మీద తన ప్రేమ నువ్వు నటన అనుకుంటున్నావు. కాదు, నిజమని తెలియచేయాలనుకున్నాను. ఆ తర్వాత నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది నీ ఇష్టం అని చెప్పి కదలకుండా కూర్చున్న విశాల్ని చూస్తూ కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.